అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో చనిపోయిన రేవతి వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు అయితే ఆయన అయితే చెక్ అయితే అందించారు. వాళ్ళని ఆర్థికంగా అయితే ఆయన ఆదుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ గారిని జాతకం కూడా చెప్పారనమాట. ఏమనంటే ఈయన జాతకాలే తాపడు, సహజంగా చెప్తూనే ఉంటాడు. ఇదే ఛాన్స్ అని వచ్చేసి 2 లక్షలు ఇచ్చేసి జాతకం అయితే మొదలు పెట్టాడు. అల్లు అర్జున్ జాతకం ఏం చెప్పాడంటే వచ్చే సంవత్సరం మార్చి 28 తారీఖు దాకా ఆయనకైతే బాలేదంట. ఆ తర్వాత నుంచి అంతా మంచిగా జరుగుతుందంట. డేట్తో సహా మెన్షన్ చేశాడు. వచ్చే సంవత్సరం మార్చి 28 వరకు ఆయన జాతకం అయితే బాగోదంట. డేట్తో సహా ఆయనైతే జాతకం అయితే చెప్పేశాడు. అంటే ఇదే సందని వచ్చేసి జాతకం అయితే చెప్పేశాడు. ఇంకోటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే 2 లక్షల రూపాయలు వాళ్ళనైతే ఆదుకున్నాడు. అల్లు అర్జున్ టీము 2 కోట్లు ప్రకటిస్తే ఆయన కొంచెం ఏదోలాగా 2 లక్షలు అయితే అందించాడు వాళ్ళకైతే. హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లాన్ని పరామర్శించి వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి ఆ 2 లక్షల రూపాయల చెక్కునైతే వాళ్ళ ఫాదర్కి అయితే అందించారు వేణుస్వామి. సో ఈ విషయంలో ఆయన మెచ్చుకోవాలి. బట్ ఇదే సందనుకొని అల్లు అర్జున్ గారు జాతకం చెప్పారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఆయన జాతకాలు మొదలు పెడతాడు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు జాతకాలు ఆపేయడమే మంచిది. ఇంతకుముందు ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి మీ మీద. సో అవన్నీ మీరు మళ్ళీ నేను జాతకం చెప్పను అని చెప్పిన మీరే మళ్ళీ ఇప్పుడు వచ్చి మార్చి 28 దాకా అల్లు అర్జున్కి బాగోద్దు అని చెప్పడం ఇదైతే కరెక్ట్ అయితే కాదు. అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు. మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది మీద చూపిస్తుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. ఏదేమైనా వేణుస్వామి 2 లక్షల రూపాయలు అందించారంటే ఆర్థిక సాయం. సో ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అబ్బాయికి ఆర్థిక సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. సో ఎవరు రారు. అల్లు అర్జున్ వాళ్ళకి కూడా తప్పదు కాబట్టి ఆ 2 కోట్లు అయితే ప్రకటించారు. ఎందుకంటే ఆ అబ్బాయి హెల్త్ బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది కాబట్టి హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే తన తల్లిని కోల్పోయాడు, ఆ ఫ్యూచర్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ మూవీ టీం అయితే 2 కోట్లు అయితే ప్రకటించేది. స్టార్టింగ్లో 25 lakhs ఇచ్చాడు అల్లు అర్జున్. సో అప్పుడైతే 2 కోట్లు ప్రకటించలేదు. ఈ ఇష్యూ అయితే ఎప్పుడు పెద్దగా మొదలైపోయిందో ఆ తర్వాత వీళ్ళు ఒక సర్టైన్ అమౌంట్ అనుకొని ఆ పిల్లాడికి అయితే ఇచ్చారు. అది కూడా దిల్ రాజు గారి చేతుల మీదుగా ఆయనే హ్యాండిల్ చేస్తున్నట్టు అల్లు అరవింద్ గారు కూడా ఈరోజు హాస్పిటల్లో ప్రెస్ మీట్లు అయితే ఆయన అయితే చెప్పారు. ఇంతకీ వేణుస్వామి జాతకం చెప్పడం కరెక్టేనా అల్లు అర్జున్ గారి మీద? పైగా 2 లక్షలు అయితే ఇచ్చాడు, అది బెస్ట్. జాతకం చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి.